హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జీ వంటలు. ఈ వీడియోలో ఇఫా చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి హాఫ్ కప్ పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే మామూలు కారమే ఇంకొక స్పూన్ వేసేసుకోండి. మీకు స్పైసీగా కావాలంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మపండు రసాన్ని కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లెగ్ పీసెస్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఎల్లో పార్ట్ని మాత్రం పక్కకు తీసేసి ఈ వైట్ని మాత్రం తీసుకోండి. దీంట్లోకి కొద్దిగా పాలు, 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చీజ్ స్లైస్ని కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. చూసారుగా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని ఇందులో వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి వీటిని ఇలా ఫ్లిప్ చేసుకోండి ఇంకొక వైపుకి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఇలా అయిపోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ వైట్ సాస్ని దానిపైన స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఇఫా చికెన్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.